రాజధాని అమరావతిలో పేదల పట్ల చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మరోసారి బట్టబయలైంది. అమరావతి ప్రాంతంలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కోరలేదని కేంద్రం పార్లమెంట్లో స్పష్టం చేసింది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి లోక్సభలోనూ, మేడ రఘునాథరెడ్డి రాజ్యసభలోనూ అడిగిన ప్రశ్నలకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ జవాబు ఇచ్చింది. పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం మరోసారి తేటతెల్లమైంది. పేదల సొంతింటి కలను చంద్రబాబు కాలరాస్తున్నారని తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు PMAY అర్బన్ 2.0 కింద 61,084 ఇళ్లకు 882.32 కోట్ల రూపాయలు కేంద్రం సహాయం మంజూరైంది. 2026 జూన్ 17న జరిగిన కేంద్ర ఆమోద పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏపీలోని 107 పట్టణ స్థానిక సంస్థలకు మరో 12,370 ఇళ్లను 185.55 కోట్ల రూపాయల కేంద్ర సహాయంతో ఆమోదించింది. అయితే ఈ ప్రతిపాదనల్లో ఒక్క ఇల్లు కూడా అమరావతిలో లేకపోవడం గమనార్హం. PMAY అర్బన్ 2.0 కింద ఇళ్ల మంజూరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పంపే ప్రతిపాదనల ఆధారంగానే జరుగుతుందని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. దీన్ని బట్టి అమరావతిలో పేదలకు ఒక్క ఇల్లు కూడా రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించలేదన్న విషయం అధికారికంగా రికార్డుల్లో నమోదైంది. రాష్ట్రంలోని 107 పట్టణాల్లో ఇళ్ల కోసం ప్రతిపాదనలు పంపిన చంద్రబాబు సర్కారు రాజధాని అమరావతిలో పేదల ఇళ్ల కోసం ఎందుకు ప్రతిపాదన చేయలేదనేది ఇప్పుడు ప్రశ్న. అమరావతి ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పార్టీ వ్యక్తుల కోసమేనా? అక్కడ కార్మికులు, దినసరి కూలీలు, పేదలు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలకు స్థానం లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అమరావతి ప్రజా రాజధాని, అందరి రాజధాని అని కూటమి ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతున్నప్పటికీ వారి చర్యలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయనేది ఇప్పుడు ఈ కేంద్రం ఇచ్చిన సమాధానంతో తేటతెల్లమైంది. రాజధానిలో పేదలకు ఇళ్లు ఉండరాదన్నది ప్రభుత్వ ఉద్దేశంగా భావిస్తున్నారు. రాజధానిలో పేదలకు కనీసం సొంత ఇంటి అవకాశం కూడా కల్పించేందుకు ముందుకు రాకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.